ఈ ఇస్సాకు ఏం చేశాడంటే ఏశావుని మాత్రమే దీవించాలనుకుంటున్నాడు. ఎవరిని పక్కన పెట్టేశాడు? యాకోబుని పక్కకి నెట్టేశాడు. ఒక్క ఆలోచన కూడా తండ్రి అయిన ఇస్సాకుకి రాలేదు. ఈ తండ్రి మర్చిపోవచ్చేమో కానీ పరలోకమందున్న తండ్రి యాకోబుని మర్చిపోలేదు. నిన్ను ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీ తల్లిదండ్రుల చేత విడవబడిన వారు ఉన్నారేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నిన్ను బలమైన జాతిగా చేస్తాను, బలమైన జనముగా చేస్తాను. ఎన్నిక లేని నిన్ను ఒక బలమైన జాతిగా, పెక్కు మందిగా చేయగలిగిన సమర్థుడిని నేనని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అతని హృదయం విరిగిపోయి ఉంటుంది, కానీ నా దేవునికి తెలుసు యాకోబుని ఎలా ఆశీర్వదించాలో. విడవబడిన, తృణీకరింపబడిన యాకోబు తలను ఎలా పైకెత్తాలో నా దేవునికి తెలుసు. ఎలా అతన్ని ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. ఈ రిబకా ఏం చేసిందంటే ఆశీర్వాదాలన్నిటినీ ఈ యొక్క యాకోబుకి ఇచ్చినట్లుగా, యాకోబు పైన పలుకున్నట్లుగా చేసింది. ఇప్పుడు ఏషావు వస్తే ఆశీర్వాదాలు ఏమీ లేవు. ఏమున్నాయి? శాపాలు ఉన్నాయి. ఇదే శాపాలు యాకోబుకి రావాలి, కానీ అక్కడ దేవుడు ఏం చేశాడంటే రిప్లేస్ చేశాడు. శాపం రావాల్సిన యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. శాపానికి గురి అవ్వాల్సిన మనలను యేసుక్రీస్తు ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. ఇప్పుడు ఒంటరి వాడైన యాకోబు ద్వారా దేవుడు ఒక పెద్ద సంతానమును, ఒక జనాంగమునే సృష్టించేశాడు. హల్లెలూయా.